శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. 2024కి సంబంధించి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎస్పెషల్లీ ఆరోగ్యరీత్యా చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. ఆరోగ్యరీత్యా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది? ఉషా గారు, ఇది మనకి 2024 జనవరి రాబోతూ ఉంది. ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది. వచ్చే సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంది? ఏంటి? లాస్ట్ సంవత్సరం మనకు తెలుసు ఏం చేసామన్నది. కొన్ని రిజల్యూషన్ కూడా తీసుకొని ఉంటారు. మధ్యలో కొంతమంది బ్రేక్ చేసి ఉంటారు. సో రాబోయే సంవత్సరం మనకి ఎలా ఉంది? అనుకూలంగా ఉందా? ఏ వాటిలో అనుకూలంగా ఉంది? ప్రతికూలంగా ఉంటే ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉంది? మనం తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్‌గా ముందుగా ఉండొచ్చు. లైఫ్ స్మూత్‌గా ఉంటుంది. అవును. ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి. అది ఇంపార్టెంట్ కూడా అండి. ఎందుకంటే మన గుళ్ళల్లో కూడాను మనకి పంచాంగ శ్రవణం ఉన్నది ఉగాది పండగ చెప్తారు. అంటే దేవతలకు కూడాను ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ పండగలు చేయాలి? ఎలా చేయాలి? ఏంటి అనేది ఇప్పుడు మనకి పంచాంగంలోను ఈ ప్రిడిక్షన్స్ ఈ రాశి ఫలాల్లోనే మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు వచ్చేప్పటికి మనకి కన్య రాశి గురించి వాళ్ళని చూసుకుంటే ఫస్ట్ మనకి నక్షత్రాలు ఏమేమి ఉంటాయి ఈ కన్య రాశిలో అని చూద్దాము. ఉత్తరాష 2, 3, 4 పాదాలు, తర్వాత వచ్చేప్పటికి హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపేసేటప్పటికి కన్య రాశిలో ఉంటాయండి. ఓకే. తర్వాత ఇవి కాకుండా అక్షరాల ప్రకారం కూడా కొంతమందికి జాతకంలో సరిగ్గా తెలవకపోతే వారు పెట్టిన పేరు బలాన్ని బట్టి కూడా మనం ఇవి రాశి ఫలాలు చెప్పవచ్చు అనమాట. కన్య రాశి వారికి వచ్చేటప్పటికి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలు ఆర్ మోరార్లెస్ ఈ సిమిలర్గా సౌండ్ అనే పేర్లతో వాళ్ళు కూడా కన్య రాశి కింద వస్తుందని ఓకే. మనం చెప్తారనమాట. జనరల్గా ఏం చెప్తారంటే అండి, ఎప్పుడైతే చంద్రుడు కన్య రాశిలో ఉండటం వల్ల పుట్టిన వాళ్ళ అందరినీ కూడాను కన్య రాశిలో పుట్టిన వాళ్ళు అని చెప్పేసి అంటారండి. కన్య రాశికి సంబంధించి వస్తారనమాట. చంద్రుడు కన్య రాశిలో ఉండటం వల్లనే కొంత డిఫాల్ట్గా వాళ్ళకి బై బర్తే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయని చెప్పేసి మన మహర్షులు చెప్తూ ఉంటారనమాట. సో మనకి యాన్షియంట్ స్క్రిప్చర్స్ ప్రకారం ఏం చెప్తారంటే కన్యస్తే విషయాతురో లలిత వాగ్వి విద్యాధికో భోగవాన్ అని చెప్పేసి మనకి ఆ శ్లోకంలో చెప్పేస్తాం, ఒక సూత్రం చెప్పేసి ఉంటాం. దాని మీనింగ్ ఏమంటారండి, కన్యరాశిలో ఎవరైతే పుడతారో చంద్రుడు ఉంటారో ఆ చంద్రుడు కన్యరాశిలో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటారంటే అండి, వాళ్ళు సెన్సెస్ అంటే 5 సెన్సెస్ని చాలా ఎఫెక్టివ్గా వాడతారు. వాళ్ళ కళ్ళతో చూసి చెవులతో విని ప్రతిదీ వాళ్ళు జడ్జి చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది అంటేనే ముందుకెళ్తారు, లేదంటే ఎలా అక్కడక్కడ ఆపేస్తారనమాట. అలాంటి వాళ్ళు అనమాట. అందుకని చెప్పి బుద్ధుడు అంటే చాలా బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటాం. ఈ రాశి వాళ్ళకి అధిపతి బుద్ధుడు అనమాట. ఓకే. అలానే మనకి కన్యా అని ఎందుకు పెట్టారంటే అండి, వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారండి. తర్వాత బాగా చదువుకొని ఉంటారు, భోగంగా ఉంటారు అనమాట. ఎక్కడున్నా కానీ వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్గా ఉండి భోగవంతంగా ఉండి సెన్స్ని చాలా పర్ఫెక్ట్గా వాడుతూ ఉంటారు. చాలా చక్కగా మాట్లాడతారండి. లలిత కళలకు సంబంధించి బాగా ఎక్స్పర్ట్నెస్ ఉండేసి చాలా కళాత్మకంగా క్రియేటివ్గా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కన్యా రాశి అని చెప్పేసి అందంగా ఉంటారని చెప్పేసి కన్యా రాశి అని పేరండి వాళ్ళకి. ఓకే. సో తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ సంవత్సరం 2024 ఎలా ఉంది అంటేనండి, ఒక రకంగా చెప్పాలంటే చాలా బెస్ట్గా ఉంది. ఇంక వేరే ఏం లేదు. బట్ డీటెయిల్స్ చూద్దాం. షూర్ సార్. సో వీళ్ళకి వచ్చేటప్పటికి కన్యా రాశిలో వీళ్ళకి 6th హౌస్లో శాటర్న్ ఉన్నాడండి. చాలా ది బెస్ట్ ప్లానెట్ అనమాట. 6th హౌస్లో శని ఉండటం చాలా మంచిదనమాట. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి లగ్నంలో కేతువు, ఆపోజిట్ హౌస్లో 7th హౌస్లో రాహు ఉండటం వల్ల మానసికమైన ఒత్తిడి ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మే 1st వరకు గురుగారు 8th హౌస్లో ఉండడం వల్ల, అష్టమంలో గురువు ఉండటం వల్ల అది అంత మంచిది కాదు. వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ జ్ఞానం ఉండి విజ్ఞానానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కానీ మే తర్వాత అది షిఫ్ట్ అవ్వటంతో ఇంక అక్కడి నుంచి చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మే తర్వాత వీళ్ళు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంది ఈ సంవత్సరం. వాళ్ళు ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా చాలా కంట్రోల్డ్గా కనుక వర్క్ చేస్తే వాళ్ళు సాధించలేనిది ఏమీ లేదు అన్నట్లు ఉంటుందండి కన్య రాశి వాళ్ళకి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. 6th హౌస్లో కనుక శని ఉంటే ఏమవుతుందంటే అండి, ధనధాన్యాభివృద్ధి. దానికి ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. తర్వాత బంధుమిత్ర సంతోష వర్ధనం. వీళ్ళకి సంబంధించిన బంధువులు కానీ మిత్రులు కానీ ఉంటే వీళ్ళకి చుట్టూ ఉన్న ఎవరో సరౌండింగ్లో ఎవరు ఉంటారో వీళ్ళ వల్ల వీళ్ళ లగ్నం వీళ్ళ జాతక ప్రబంధం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి. తర్వాత ఏమంటే స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం. స్త్రీలతో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. గృహ నిర్మాణం ఏమైనా ఆగిపోయిన పనులు కానీ ఏమైనా ఉన్నా కానీ, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉన్నా కానీ అవి బాగా వృద్ధి చెందుతుంటే బాగుంటుందట. సో దీని ప్రకారం చూస్తే వచ్చే 1.5 సంవత్సరం పాటు శని వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండి ఈ ఫలితాలన్నీ ఇచ్చేస్తారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి గురువు వచ్చేటప్పటికంటే 8th హౌస్లో ఉండడం వల్ల మే వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత శనికి గురువు గారు కూడా యాడ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి మే వరకు ఎలా ఉంటుందంటే చోర అగ్ని, ఓకే, నృపభీతి, గవర్నమెంట్ అఫీషియల్తో ప్రాబ్లం, తర్వాత టెఫ్టింగ్ ప్రాబ్లం, ఫైర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గాత్ర గాంభీర్య నాశనం. అంతకుముందు కమాండింగ్గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ వాయిస్ కమాండ్ ఉండదన్నమాట. కానీ మే తర్వాత అంతా మారిపోతుంది. నిష్ఠూర సాహసం క్రోధం అని చెప్తాను. అనవసరంగా వేరే వాళ్ళు మాట్లాడటం, తర్వాత
ఏదైనా సాహసంగా పనులు చేయలేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అది ఎప్పటివరకు అంటే మే వరకు. కానీ మే తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి, అర్ధం చ స్వకులాం చారః గృహలాభ సుభోజనం, తర్వాత నిత్య స్త్రీ జన సంపర్కః అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మే తర్వాత వాళ్ళకి ధనం కానివ్వండి, ఇంట్లో అనుకూలత కానివ్వండి, గృహంలో అనుకూలత కానివ్వండి, మంచి భోజనం తినటం కానివ్వండి, తర్వాత స్త్రీలతో సంబంధించిన వాళ్ళకి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి అవి కలిసి రావటం కానీ ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్పబడిందండి. సో మే తర్వాత ఆల్రెడీ శని బాగుంది. మే తర్వాత గురువు కూడా వాళ్ళకి ఇంకా చాలా బాగుందంటే ఒక రకంగా ది బెస్ట్ టైంలో వాళ్ళు ఉన్నారని చెప్పుకోవాలి. ఓకే. తర్వాత ఇప్పుడు రాహు కేతులు జనరల్గా మనం కంపేర్ చేస్తాం అంటే జనరల్ రాహు కేతు వీళ్ళకి వచ్చేటప్పటికి లగ్నంలో కేతు ఉండటం లేదంటే కొంచెం కట్ చేసి ప్రతి పనిని ముందుకు తీసుకెళ్తాం అన్నమాట. కొంచెం విఘ్నాలు కలిగించేసి తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. 7th హౌస్లో రాహు ఉండటం వల్ల ఒక రకంగా ఇది పాజిటివ్, జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకో రకంగా మెంటల్గా టెన్షన్స్, క్లారిటీ ఉండదు, థాట్స్లో డెసిషన్ మేకింగ్లో అంత యాక్యురేటీ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో వీటికి సంబంధించి బట్ అది చాలా లిమిటెడ్గా ప్రభావం ఉంటుంది రాహు కేతులది. బట్ ఓవరాల్గా వీళ్ళకి శని గురు చాలా బాగున్నారు కాబట్టి ఇవి కూడా లిమిటెడ్గా ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూస్తే వేరే ప్లానెట్స్ కూడా ఇది ది బెస్ట్ టైంలో వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే. కెరీర్ పరంగా చూసుకుంటేనండి వీళ్ళకి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ పీక్ టైంలో ఉండాలని చెప్పాలి. శాటర్న్ వచ్చేటప్పటికి 6th హౌస్లో ఉండటం వల్ల అయితేనేమండి, శని తర్వాత సూర్యుడు మంగళుడు ఇద్దరు కూడాను వాళ్ళకి 10th హౌస్లో కూడా రాబోతూ ఉంటారు కాబట్టి అండి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో చాలా బాగుంటుంది వాళ్ళ కెరియర్. సో ఒక బ్లిస్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది జాబ్లో కానివ్వండి, వర్క్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. సో వర్క్ పరంగా వాళ్ళు కనుక ఓన్లీ మార్చ్, ఏప్రిల్ ఈ 2 మంత్స్ని కనుక తీసేస్తే మిగతా 10 మంత్స్లో చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలండి. సో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే చాలా బోల్డ్గా డెసిషన్ తీసుకోండి, ముందుగా చాలా ప్లాన్డ్గా వెళ్ళిపోతే మీరు అనుకున్న ప్రతి పని జాబ్లో కానివ్వండి సక్సెస్ అయితే చాలా ఈజీగా ఉంది. ఓన్లీ 2 మంత్స్ సరిగా లేదనమాట. తర్వాత ఏదైనా కాంప్లికేటెడ్ వర్క్ చేయాలనుకుంటే ఆగస్టు తర్వాత అయితే ఇంకా చాలా బాగుందండి. వాళ్ళకి కావాల్సిన అధికారం కానివ్వండి, పేరు కానివ్వండి, ప్రఖ్యాతులు కానివ్వండి, అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్ని ప్లానెట్స్ కలిసి వాళ్ళకి అనుకూలంగా ఉండటంతో వాళ్ళు ఓవర్ అంబిషన్కి వెళ్ళిపోతారు. బౌండరీస్ ఉంటాయి ప్రతిదానికి, ఆ బౌండరీస్కి దాటకుండా విత్ ఇన్ బౌండరీస్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత హెల్త్ వచ్చేటప్పటికి ఓన్లీ ఒక ప్రాబ్లం ఉందండి వాళ్ళకి. రాహు కేతువులు 7th హౌస్ లగ్నంలో ఉండటం వల్ల మెంటల్ హెల్త్ అంటే మెంటల్ కాంప్లికేషన్స్ వచ్చేసి వాళ్ళకి అనవసరంగా దిగులు, చింత ఇవన్నీ ఉంటాయి. సో మైండ్ ఈజ్ మైండ్. సో మెంటల్గా ఉన్నదాన్ని బాహ్యంగా ఉన్నది మెంటల్గాను మనం కంపేర్ చేసుకోకూడదు కాబట్టి ఈ మానసిక దానికి వాళ్ళు యోగా, మెడిటేషన్ అవి చేస్తే చాలా చాలా బాగుంటుంది. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే పర్టికులర్గా ఆ సెకండ్ హాఫ్లో అసలు లేనే లేవు అని చెప్పాలి. ఆ ఫస్ట్ బిగినింగ్లో కూడా మెంటల్ రిలేటెడ్ హెల్త్ను వాళ్ళకి కొంచెం ఇవి ప్రాబ్లమ్గా ఉంటుంది అనమాట. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మనీ రిలేటెడ్ ఏం చెప్పాలంటేనండి వీళ్ళకి ఆ ఫస్ట్ మే తర్వాత అద్భుతంగా ఉందని చెప్పాలండి. ఎందుకంటే మే తర్వాత గురువు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, ఆల్రెడీ శని బాగుండటం వల్ల బాగుందని చెప్పాలి. అయితే రాహు కేతులు ఎక్కువ ఉండటం వల్ల 7th హౌస్లో మే 1 వరకు వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా వాళ్ళకి 70-80% మనీ రిలేటెడ్ కూడా బాగుంది అని చెప్తారండి. తర్వాత వచ్చేటప్పటికి అది కూడా మే తర్వాత అనమాట. ఏదైనా డెసిషన్ తీసుకుంటే మే తర్వాత తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ కనుక వస్తే ఆగస్టు మంత్, ఏప్రిల్ మంత్ ఈ 2 మంత్లో కొంచెం సెన్సిటివ్ మంత్స్. ఇంట్లో ఫ్యామిలీతో వాళ్ళతో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ అయితే చాలా బాగుంది. సిబ్లింగ్స్తో అయితే కనుక అద్భుతంగా ఉంది. సో అన్నదమ్ములు కానీ అందరూ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి కానీ ప్లాన్ చేసుకున్నా కానీ అది చాలా బాగుంటుంది. సో మార్చి నుంచి ఏప్రిల్ మాత్రం వీళ్ళు సిబ్లింగ్స్ తోటి అన్నదమ్ములతో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంది, మన స్పర్ధలు. కానీ ఆ తర్వాత మాత్రం బాగుంది. బట్ ఓవరాల్గా ఫ్యామిలీ అయితే సూపర్ ఉందని చెప్పుకోవాలన్నమాట. లైఫ్ టైం రెమెడీస్ ఉంటుందండి కన్యా రాశి వాళ్ళకి. అందులోనూ వాళ్ళకి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి అండి, బుధుడు విష్ణుమూర్తికి సంబంధించి ఉంటాడు కాబట్టి అండి వీళ్ళకి వేరే వాళ్ళు చెప్పారో తర్వాత కానివ్వండి ప్రతిరోజు 2 భగవద్గీత శ్లోకాలు చదువుకొని ముందుకెళ్తారండి వీళ్ళు అనుకున్న ప్రతి పని జరిగిద్దండి. మనకి భగవద్గీత ఫలశ్రుతిలో కూడా ఉంటుంది. ఎవరైతే భగవద్గీత అట్లీస్ట్ ఒక శ్లోకం చదువుతారో వాళ్ళకి నారదుడు, తర్వాత వాసుకి, ఇలాంటి సర్పాలు, మహర్షులు వచ్చి వాళ్ళు వెళ్తూ పని చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మనకి భగవద్గీత ఫలశ్రుతిలో కూడా ఉందన్నమాట. అందుకని ఈ రాశి వాళ్ళకి కన్యా రాశిలో అట్లీస్ట్ డైలీ ఒక్క శ్లోకం అన్న భగవద్గీత ఓపెన్ చేసి ఒక్క చిన్న శ్లోకం ఇది నాట్లీ 30 సెకండ్ కూడా పట్టదన్నమాట. 1-2 శ్లోకాలు కనుక చదువుకొని వెళ్తే వాళ్ళకి అసలు సూపర్మైన అద్భుతమైన విజయాలు వస్తుందండి ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రాశిరీత్యా ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చాలామంది చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ ఎపిసోడ్స్. ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి,
మా జాతకంలో కొంతమంది టైంని బట్టి, దాంతోపాటు పుట్టిన రోజుని బట్టి కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి, మనం కూడా అదే చెప్తూ ఉంటాం. పర్సనల్‌గా మీట్ అయితే కొంత మారే అవకాశం ఉంటుంది. ఇంకొంత మేము ఏం చేయాలో కూడా చెప్తామని మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, అలా ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కనుక మీట్ అవ్వాలి అనుకుంటే పాసిబుల్ అవుతుంది అంటారు. అవునండి. ఎందుకంటే ఇది బ్రాడ్‌గా ఓవరాల్‌గా మనం డిస్కస్ చేస్తామండి రాశి ఫలాలు. బట్ ఇండివిడ్యువల్‌గా వాళ్ళ హారోస్కోప్, వాళ్ళది దశ ఏంటి, భుక్తి ఏంటి, ప్లస్ వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టేసి మళ్ళా వాళ్ళకి మన వర్షఫలం అని డిఫరెంట్‌గా క్యాలిక్యులేట్ చేస్తామనమాట. అది ఇంకా యాక్యురేట్‌గా ఉంటుంది. సో, అవి తెలుసుకోవాలని ఎవరైనా అనుకున్నా కానివ్వండి, ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఉన్నా గానీ యాస్ట్రాలజికల్‌గా మనం కౌన్సెలింగ్ ఇవ్వచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు. సో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి గాని వాళ్ళకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే జాతకరీత్యా కనుక ఒకసారి సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.